నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. H1B వీసాలపై ట్రంప్ పిడుగు. దరఖాస్తు రుసుము $1,00,000 పెంచుతూ సంతకం. ఏటా వసూలు చేస్తామన్న అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్. భారతీయ వృత్తి నిపుణులకు శరాఘాతం. H1B రెన్యువల్కు $1,00,000 చెల్లించాల్సిందే. గ్రీన్ కార్డు లేకుంటే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం. తెలంగాణలో 200 కోట్లతో గోడ్రేజ్ డైరీ ప్లాంట్. సీఎం సమక్షంలో ప్రకటన. మహిళా పారిశ్రామికవేత్తలకు సహకరిస్తామన్న అమెజాన్ సంస్థ. సమ్మక్క సారలమ్మ ఆనకట్టపై తెలంగాణ సర్కార్ దృష్టి. ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసీ కోసం ప్రయత్నం. ఈ నెల 22న రాయ్పూర్ వెళ్లనున్న ఉత్తమ్. విదేశాలకు తరలిన ఏపీ మద్యం ముడుపుల సొత్తు. దుబాయ్ పారిపోయిన నిందితులకు చేరినట్లు ఈడీ వెల్లడి. సోదాల్లో దొరికిన ఆధారాలు. జగన్ సోదరుడు అనిల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు. మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు వాడినట్లు అనుమానం. హార్డ్ డిస్కులు స్వాధీనం. ఉల్లి రైతులకు భారీ ఊరట కల్పించిన ఏపీ సర్కార్. హెక్టార్కు 50,000 చెల్లించాలని నిర్ణయం. గ్రేడింగ్ చేసుకుని అమ్ముకోవాలని సూచన. భారతీయ వృత్తి నిపుణులే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. అమెరికాలో ఉద్యమం చేద్దామని కలలు కంటున్న వారు అప్లై చేసే H1B వీసా దరఖాస్తు ఫీజును ఏటా $1,00,000 పెంచేశారు. ఈ మేరకు రూపొందించిన దస్త్రంపై ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ చర్యతో అమెరికాలో H1B వర్క్ వీసాపై పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపైన గణనీయంగా ప్రభావం చూపనుంది. H1B వీసా పొందాలనే స్పష్టమైన లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాంలు చేయాలనుకునే భారతీయుల ఆశలు సైతం ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉంది. H1B వీసా దరఖాస్తుల రుసుమును ఏటా $1,00,000 పెంచుతూ రూపొందించిన దస్త్రంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీని ప్రకారం అమెరికాలోని కంపెనీలో H1B వర్క్ వీసాల కోసం సంవత్సరానికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారతీయ వృత్తి నిపుణులు, చైనాకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులపై ఎక్కువగా ఆధారపడే టెక్నాలజీ రంగానికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. H1B వీసాల్ని ప్రధానంగా టెక్ రంగం ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలో విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఆయా కంపెనీలో ఆ మొత్తం చెల్లించడానికి సుముఖంగా లేకపోతే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. H1B వీసా పొందాలనే స్పష్టమైన లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాం చెయ్యాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉంది. H1B వీసాల లబ్ధిదారుల్లో 70% కంటే ఎక్కువ మంది భారత్ నుంచి ఉన్నారు. H1B ప్రోగ్రాం ద్వారా లభించే ఉద్యోగాల్లో 3/2 కంప్యూటర్ సంబంధమైనవేనని అమెరికా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. పలు కంపెనీల ఇంజనీర్లు, విద్యావేత్తలు, ఆరోగ్య సంరక్షణ కార్మికుల్ని అమెరికా తీసుకెళ్లేందుకు కూడా ఈ వీసానే ఉపయోగిస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత సంవత్సరం H1B వీసాల ద్వారా భారతదేశం అత్యధికంగా లబ్ధి పొందింది. ఆమోదించిన లబ్ధిదారుల్లో 71% వాటా కలిగి ఉంది. చైనా 11.7%తో రెండో స్థానంలో ఉంది. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కోసం ఉత్తమ, తెలివైన విదేశీయుల్ని తీసుకురావడానికి టెక్ కంపెనీల కోసం H1B వీసాల్ని అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది. టెక్ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణుల్ని ఈ వీసాల సాయంతోనే నియమించుకుంటాయి. H1B వీసాల ద్వారా భారతీయ నిపుణులకు భారీగా లబ్ధి చేకూరుతోంది. H1B వీసాపై అమెరికాలోకొస్తున్న వారు వాస్తవంగా అధిక నైపుణ్యం కలిగిన వారై ఉండడంతో పాటు అమెరికాకు చెందిన ఉద్యోగుల్ని విదేశీయులతో భర్తీ చేయకుండా చూసుకోవడమే ఈ చర్య లక్ష్యమని శ్వేతసౌధం తెలిపింది. అమెరికాలోని ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో అత్యంత దుర్వినియోగానికి గురవుతున్న వీసాలలో H1B నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కార్యక్రమం ఒకటని వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్ అన్నారు. అమెరికన్లు పనిచేయని రంగాల్లో పనిచేసే అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల్ని అమెరికాకు వచ్చేలా ట్రంప్ ప్రస్తుత నిర్ణయం అనుమతిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం అమెరికా ఖజానాకు $100 బిలియన్ పైగా నిధుల్ని సమీకరిస్తుందని ఆయన అన్నారు. ఆ మొత్తాన్ని అమెరికన్లకు పన్నులు తగ్గించి అప్పులు చెల్లించడానికి దేశం ఉపయోగిస్తుందని చెప్పారు. H1B వీసాలు 3 సంవత్సరాలు చెల్లుబాటవుతాయి. మరో 3 సంవత్సరాలు పునరుద్ధరించుకోవచ్చు. ఒక కంపెనీ గ్రీన్ కార్డు కోసం ఉద్యోగిని స్పాన్సర్ చేస్తే శాశ్వత నివాసం వచ్చే వరకు వీసాల్ని పునరుద్ధరించొచ్చు. అమెరికాలో వర్క్ వీసాలపై ఉన్న భారతీయులు గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా వేచి ఉండాల్సొస్తోంది. వీసాల్ని నిలుపుకోవడానికి ఏటా అవసరమైన $1,00,000 రుసుమును వారి కంపెనీలు చెల్లించకూడదని నిర్ణయించుకుంటే వారు అమెరికా నుంచి స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సొస్తుంది.
అంటే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారి H1B వీసా గడువు ముగిస్తే ఉద్యోగాలకే ముప్పు ఏర్పడుతుంది. ఎందుకంటే $1,00,000 చెల్లించడంతో పాటు వారికి వేతనం కూడా కంపెనీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంత భారాన్ని భరించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉండవని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్తున్నారు. ఈ చర్య టెక్ కంపెనీలకు కూడా నచ్చుతుందని H1B వీసా దరఖాస్తు రుసుం పెంచుతో దస్త్రంపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డును సైతం ప్రకటించారు. అమెరికా పౌరసత్వం కావాలనుకునేవారు గోల్డ్ కార్డును కొనుగోలు చేయడం ద్వారా పౌరసత్వం పొందవచ్చని చెప్పారు. దీని ధరను వ్యక్తులకు ప్రాసెసింగ్ ఫీజు కాకుండా $10 లక్షలుగా నిర్ణయించారు. అదే కంపెనీలకైతే $20 లక్షలుగా ఉంటుందని వివరించారు. ఇదే సమయంలో ట్రంప్ ప్లాటినం కార్డును కూడా ప్రవేశపెట్టారు. దీని విలువ $50 లక్షలని తెలిపారు. విదేశీయులు ఈ మొత్తం చెల్లించి 270 రోజుల పాటు ఎలాంటి పన్నులు లేకుండా అమెరికాలో ఉండొచ్చని చెప్పారు. అయితే అమెరికాలో సంపాదించిన మొత్తానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పెట్టుబడిదారులకు $5 మిలియన్ ధరతో గోల్డ్ కార్డును ఫిబ్రవరిలో ట్రంప్ ప్రకటించారు. దానినే ఇప్పుడు ప్లాటినం కార్డుగా మార్చారు. అయితే ప్లాటినం కార్డుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో 200 కోట్లతో డైరీ ప్లాంట్ ఏర్పాటుకు గోద్రేజ్ సంస్థ ముందుకొచ్చింది. మహిళా వ్యాపారులు, గిగ్ వర్కర్లకు మద్దతు ఇచ్చేందుకు అమెజాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఢిల్లీ పర్యటనలో పలువురు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమావేశాలు నిర్వహించారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వచ్చేలా, ఇప్పటికే ఉన్న కార్యకలాపాలు విస్తరించేలా చర్చలు జరిపారు. పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. గోద్రేజ్ సంస్థ జెర్సీ క్రీమ్ బ్రాండ్ ఉత్పత్తుల తయారీ కోసం 200 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కొత్త డైరీ ప్లాంట్ ను తెలంగాణలో స్థాపించనున్నట్లు ప్రకటించింది. సీఎంతో అమెజాన్ ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ కృష్ణస్వామి సమావేశమయ్యారు. అమెరికా వెలుపల అతిపెద్ద కేంద్రాల్లో ఒకటి తెలంగాణలో నెలకొల్పామని చెప్పారు. సీఎం సమక్షంలో 3 ప్రధాన నిర్ణయాల్ని కూడా ప్రకటించారు. తెలంగాణ మహిళా వ్యాపారవేత్తలు తయారు చేసే ఉత్పత్తుల్ని కళాకార్ కార్యక్రమం ద్వారా అమెజాన్ ప్రోత్సహించనుందని తెలిపారు. హైదరాబాద్ లో 100 గిగ్ వర్కర్స్ రిలాక్సేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇవి అన్ని ప్లాట్ఫామ్ల గిగ్ వర్కర్లకు అందుబాటులో ఉంటాయి. PAFI వార్షిక సదస్సు సందర్భంగా ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు CEO బోర్గే బ్రెండేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రాధాన్యాల్ని వివరించారు. తెలంగాణ రైజింగ్ కు సంపూర్ణ మద్దతు ఉంటుందని బోర్గే బ్రెండే ప్రకటించారు. వచ్చే ఏడాది దావోస్ లో జరగనున్న WEF సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. త్వరలో హైదరాబాద్ కొచ్చి పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చిస్తామన్నారు. ముఖ్యమంత్రితో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి ముర్ఫీ భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, న్యూజెర్సీ గవర్నర్ మధ్య చర్చలు జరిగాయి. సాఫ్ట్వేర్, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, అర్బన్ ట్రాన్సిట్, విద్య, సినిమా రంగాల్లో ద్వైపాక్షిక సహకారం, పెట్టుబడుల మార్పిడిపై చర్చించారు. తెలంగాణ రైజింగ్ కు పూర్తిగా మద్దతిస్తామని న్యూజెర్సీ గవర్నర్ తెలిపారు. హైదరాబాద్ ప్రజా రవాణా రంగానికి న్యూజెర్సీ రైలు అథారిటీ నుంచి తగిన సహాయం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మెట్రో నుంచి MMTS వరకు హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థకు న్యూజెర్సీ ప్రభుత్వం గొప్ప మద్దతు అందిస్తోందని సీఎం పేర్కొన్నారు. న్యూజెర్సీకి చెందిన ప్రసిద్ధ విద్యా సంస్థలు NJIT, ప్రిన్స్టన్, రుట్గర్స్ తదితర వర్సిటీలు హైదరాబాద్ లో క్యాంపస్లు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి కరువు, వరద ముప్పు లేకుండా భారతదేశపు తొలి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగిస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు ప్రకటించారు. బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో ఆసుపత్రుల ప్రతినిధులు చర్చలు జరిపారు. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని, ఆసుపత్రులు కోరుతున్న ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ను మంత్రి రాజనరసింహ అభినందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం 10:30కు మాచర్ల చేరుకోనున్న సీఎం చంద్రబాబు అక్కడ చెరువు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టనున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించనున్నారు. శానిటేషన్ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి సఫాయి కర్మచారీలు, వైద్య సిబ్బందితో మాట్లాడతారు. అనంతరం స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. మాచర్ల ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించనున్నారు. మాచర్ల మున్సిపాలిటీలో స్వయం సహాయ సంఘాలకు చెందిన మహిళలకు 2 కోట్ల విలువైన మైక్రో క్రెడిట్ చెక్కును అందిస్తారు. అనంతరం ప్రజా వేదిక నుంచి చంద్రబాబు ప్రసంగిస్తారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సీఎం మాట్లాడనున్నారు. స్వచ్ఛతా కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన మున్సిపల్ కమిషనర్లు, పాఠశాలల ప్రతినిధులను సీఎం సన్మానించనున్నారు. మధ్యాహ్నం తెలుగుదేశం కార్యకర్తలతో సమావేశం తర్వాత సాయంత్రం 5 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. జగన్ జమానాలో మద్యం కుంభకోణం ద్వారా దోచుకున్న డబ్బులో భారీ మొత్తాన్ని విదేశాలకు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గుర్తించింది. దుబాయ్లో ఉన్న నిందితులకు ఈ నగదును చేర్చారని తేల్చింది. 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఈడీ అధికారులు తనిఖీల్లో కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం ద్వారా ఆర్జించిన ముడుపుల సొత్తును విదేశాలకు తరలించేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీలకు సంబంధించిన కీలక లెడ్జర్లను ఈడీ తాజాగా స్వాధీనం చేసుకుంది. దుబాయ్ పారిపోయిన మద్యం కుంభకోణం నిందితుడు తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, అక్కడే ఉన్న మరికొందరు నిందితులకు ముడుపుల సొమ్ము చేరినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు పలు డొల్ల కంపెనీల ప్రతినిధులతో వారు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ చాట్స్ వివరాలు ఈడీకి దొరికాయి. ఏపీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూర్, రాయ్పూర్, ఢిల్లీ, సూరత్లోని మొత్తం 20 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు మద్యం ముడుపుల లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ మద్యం ముఠాకు నగదు రూపంలో ముడుపులు చెల్లించడానికి డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల యజమానులు, ఆ సొత్తును తొలుత బంగారు దుకాణాలు, ప్యాకేజింగ్ సంస్థలు, డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించేవారని ఈడీ గుర్తించింది. వాటితో లావాదేవీలు నిర్వహించినట్లు రికార్డుల్లో రాసుకునేవారని తెలిపింది. ఆయా సంస్థల ఖాతాల నుంచి డ్రా చేసిన నగదు వైసీపీ ముఠాకు అందజేసేవారని తెలిపింది. ఇందుకు సహకరించిన సంస్థలు, వాటి ప్రతినిధుల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులకు పెద్ద ఎత్తున నకిలీ బిల్లులు, వాస్తవంగా జరిగిన లావాదేవీ కన్నా ఎక్కువగా జరిగినట్లు చూపించిన ఇన్వాయిస్లు దొరికాయి. రవాణేతర వాహనాల వివరాలతో జారీ అయిన నకిలీ ట్రాన్స్పోర్టు చలానాల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. ఒక కార్యాలయ ప్రాంగణం నుంచి లెక్కల్లో చూపని 38 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముడుపులిస్తేనే మద్యం సరఫరా ఆర్డర్లిస్తామంటూ డిస్టిలరీలు, సరఫరా కంపెనీల్ని బెదిరించారని ఈడీ తనిఖీల్లో తేలింది. ముడుపులివ్వడానికి అంగీకరించని మెక్డోవల్స్, రాయల్ స్టాక్, ఇంపీరియల్ బ్లూ వంటి బ్రాండ్లను తొక్కేశారని, వాటి స్థానంలో కొత్త నాసిరకం బ్రాండ్లు తెచ్చారని తనిఖీల్లో తేలింది. ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీలకు అందిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఆ సంస్థలు సేవలు, ముడిసరుకు కొనుగోలు పేరిట వివిధ కంపెనీల ఖాతాల్లోకి జమ చేసేవి. వాటిలో కొన్ని ఉనికిలోనే లేవు, మరికొన్ని డొల్ల కంపెనీలు. ఆ లావాదేవీలన్నీ బోగసే. ముడుపుల సొమ్ము చెల్లించడానికి ఈ కంపెనీల్ని అడ్డం పెట్టుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్ పెద్దనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు నిర్వహించింది. చెన్నై, హైదరాబాద్లో మొత్తం 10 చోట్ల తనిఖీలు జరిపి కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుంది. అనిల్ రెడ్డి ఏర్పాటు చేసిన కంపెనీలను మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్కు వాడుకున్నట్లు సిట్ అనుమానిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, నివాసాల్లో సిట్ అధికారులు నిన్న సోదాలు నిర్వహించారు. అందులో 2 కంపెనీల్లో జగన్ సతీమణి భారతిరెడ్డి 2020 జూలై 30 వరకు డైరెక్టర్గా ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్మును విదేశాలకు తరలించేందుకు ఈ కంపెనీల్ని వాడుకున్నారని అనుమానిస్తున్న సిట్ అధికారులు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు సోదాలు చేపట్టారు. చెన్నైలోని మైలాపూర్, టీనగర్, పేరంగుడి, అరప్పుకొట్టాయి, హైదరాబాద్లోని కొండాపూర్లో అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, చెన్నై అల్వార్పేట్, ఇంజంబాక్కంలోని అనిల్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు జరిగాయి. సోదాల్లో భాగంగా సిట్ అధికారులు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ప్రారంభమైన సోదాలు రాత్రి 10:30 తర్వాత కూడా కొనసాగాయి. షీలో ఇన్ఫ్రా వెంచర్స్ ఎల్ఎల్పి, క్వన్నా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, షీలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, 4S ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండోరాక్స్ ఎల్ఎల్పి, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ గోవిందరాజా మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్లోని ట్రాన్సెల్ బయో
బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లలో సిట్ సోదాలు చేసింది. షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, 4S ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో అనిల్ రెడ్డితో పాటు జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి కూడా డైరెక్టర్ గా కొనసాగారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 2020 జూలై 30న భారతి ఆ రెండు సంస్థల నుంచి వైదొలిగారు. సిట్ ఈ రెండు కంపెనీల కార్యాలయాల్లోనూ సోదాలు జరిపింది. షిలో ఇన్ఫ్రా వెంచర్స్ ను 2020 జనవరిలో, ఇండోరాక్స్ ఎల్ఎల్పీని 2023 మే నెలలో అనిల్ రెడ్డి ఏర్పాటు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాకే ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఈ కంపెనీల్లో సోదాలు జరిపిన సిట్ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్న సిట్ అసలు ఈ సంస్థలు ఎందుకు పెట్టారు, ఏ కార్యకలాపాలు నిర్వహించారు, వైసీపీ హయాంలో ఎంత లావాదేవీలు జరిపారు, వాటి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆదాయ పన్ను వివరాల్ని సేకరిస్తోంది. పలు కంపెనీల నుంచి అనిల్ రెడ్డి డైరెక్టర్గా వైదొలిగారు. దానికి కారణాల్ని సిట్ వెలికి తీస్తోంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి వైఎస్ అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, కె ధనుంజయ రెడ్డి ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్ కు చేర్చేవారని ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. రిమాండ్ రిపోర్టుల్లోనూ సిట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రాజ్ కెసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డికి ముడుపుల సొమ్ము ఎలా చేరింది, ఎవరెవరి ద్వారా వెళ్లింది, అక్కడి నుంచి ఎక్కడెక్కడికి తరలింది, అంతిమంగా ఎక్కడకు చేరింది అనే కోణాల్లో సిట్ కొన్ని ఆధారాలు సేకరించింది. అనిల్ రెడ్డి పిఏ దేవరాజ్ ను ఇటీవల విచారించింది. ఈ క్రమంలోనే సంబంధిత కంపెనీల్లో సోదాలు చేపట్టింది. అనిల్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల కోసం వైసీపీ తరపున పెద్ద ఎత్తున సర్వేలు చేయించి అభ్యర్థులకు నగదు అందించారనే ఫిర్యాదులు ఉన్నాయి. అది మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ అనుమానిస్తోంది. భారీ వర్షాలు, ధరల పతనం వల్ల నష్టపోతున్న ఉల్లి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ఊరట కల్పించారు. ఉల్లికి హెక్టార్కు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఉల్లి కొనుగోళ్లపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 45,278 ఎకరాల్లో ఉల్లి పండిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2,67,000 టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా తొలుత క్వింటాల్ 12,000కి కొనాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే 13,000 టన్నులు కొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతు బజార్లకు తరలించినా కొనేవారు లేరని మంత్రి వాపోయారు. అందుకే ఈ పంటలో నమోదైన రైతులకు హెక్టారుకు 50,000 చొప్పున ఇస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎవరైతే ఉల్లి పండించారో హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది నభూతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి మార్కెట్లో మా డిపార్ట్మెంటు పర్చేజ్ చేయదు. రైతులందరూ 10 రోజులు ఉల్లి పెట్టుకోండి, గ్రేడింగ్ చేయండి, మీకు ఎక్కడ రేట్ వస్తే అక్కడ అమ్ముకోండి. మేమిచ్చిన హెక్టార్కి 50,000 మీరు గ్రేడింగ్ చేసి ఉల్లికి మార్కెట్లో ధర వచ్చేటప్పుడే మీరు ఉల్లి తీసి అమ్ముకుంటే అది అదనంగా వస్తుంది. మీరు అనుకున్నంత లాభం లేకపోయినా పెట్టినటువంటి పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కురిసిన భారీ వర్షానికి మురుగు కాలువలో పడి 3 ప్రాణాలు కోల్పోయారు. మరో బాలిక గల్లంతైంది. నిన్న సాయంత్రం రాయచోటిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. వీధుల్లో మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహించాయి. రాయచోటి ఎస్ఎన్పురం కాలనీలో ఓ బాలిక మురుగు కాలువలో కొట్టుకుపోతుండడం చూసిన తల్లి రక్షించేందుకు వెళ్లింది. మరో యువకుడు కూడా సాయం అందించే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు 3 వరద నీటిలో కొట్టుకుపోయారు. 3 మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. రాయచోటిలోని కె రామాపురం యామిని అనే బాలిక వరద నీటిలో కొట్టుకుపోయింది. పాఠశాల నుంచి ఆటోలో వచ్చిన బాలిక ఇంటికి వెళ్లే సమీపంలో దిగి నడిచి వెళ్తుండగా వరద నీటిలో కొట్టుకుపోయింది. మురుగు కాలువలో పడి ఉంటుందనే అంచనాతో గాలిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ ఆనకట్టకు నిరభ్యంతర పత్రం కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ చర్చలు జరపనుంది. ఇందుకోసం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 22న ఛత్తీస్గఢ్ వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్తో ఆయన చర్చలు జరపనున్నారు. సమ్మక్క సారలమ్మ ఆనకట్ట కారణంగా ఛత్తీస్గఢ్లో ముంపునకు గురయ్యే ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే సర్వే చేయించారు. ముంపు ప్రాంతానికి పరిహారం ఇవ్వడంతో పాటు సహాయ పునరావాస చర్యలు చేపడతామని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి ఉత్తమ్ హామీ ఇవ్వనున్నారు. సమ్మక్క సారలమ్మ ఆనకట్టకు నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరనున్నారు.
తాత్కాలికంగా ఆయుధాలు వదిలేస్తున్నామని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన ప్రకటన పార్టీ నిర్ణయం కాదని మావోయిస్టులు ప్రకటించారు. అది అభయ్ వ్యక్తిగత అభిప్రాయమని మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పార్టీ అధికార ప్రకటన కాదని వివరించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను తీవ్రతరం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ నుంచి వెలువడిన 2 ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆయుధాలను వీడే విషయంలో పార్టీ అగ్రనేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు వాదన వినిపిస్తోంది. అక్టోబర్ చివరిలో దక్షిణ కొరియాలో జరిగే ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో చైనాను సందర్శిస్తానని చెప్పారు. జిన్పింగ్తో ఫోన్ సంభాషణ తర్వాత ట్రూత్ మాధ్యమంలో ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తగిన సమయంలో అమెరికాకు వస్తారని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాలు టిక్ టాక్ ఒప్పందాన్ని ఆమోదించాయన్నారు. ట్రంప్తో జరిగిన ఫోన్ చర్చలో 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను జిన్పింగ్ ప్రస్తావించారని చైనా అధికారిక మీడియా తెలిపింది. అమెరికా నుంచి ఏకపక్ష వాణిజ్య ఆంక్షలను నివారించాలని ట్రంప్ను జిన్పింగ్ కోరారని పేర్కొంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడటం ఇది రెండోసారి. చైనాకు మరిన్ని సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరిస్తున్న నేపథ్యంలో 2 దేశాల అధినేతల మధ్య ఫోన్ కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ తమ స్థావరాలను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి మార్చుతున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పీఓకే నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు ఉగ్ర స్థావరాలను మార్చడం ప్రారంభించినట్లు వెల్లడించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో స్థావరాలు ఉంటే భారత్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బహవల్పూర్, మురిద్కే, ముజఫర్బాద్ సహా అనేక ఇతర ప్రదేశాలలో ఉగ్రవాద కేంద్రాలను భారత్ ధ్వంసం చేసింది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఈ దాడులు నిర్వహించి ముష్కర మూకలను తీవ్రంగా దెబ్బతీసింది. ఆసియా కప్లో భాగంగా ఒమన్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో ఆకట్టుకున్నాడు. అభిషేక్ శర్మ 38, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 26 పరుగులతో రాణించారు. ఒమన్ బౌలర్లలో ఫైజల్, జితేన్, అమీర్ ఖలీం తలో 2 వికెట్లు పడగొట్టారు. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. ఒమన్ జట్టులో అమీర్ ఖలీం 64, హమద్ మీర్జా 51 అర్ధశతకాలతో చెలరేగారు. చివర్లో ఒమన్ బ్యాటర్లు కాస్త కంగారు పెట్టిన భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ తలో వికెట్ తీశారు. ఏషియా కప్ సూపర్ 4లో భాగంగా రేపు భారత్, పాక్లు తలపడనున్నాయి.